యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి యెజబేలు అనే స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. ఈ యెజబేలు బైబిల్లోనే అత్యంత భయంకరమైన రాణిగా మనం చూస్తాం. దేవుని ప్రవక్తలను హింసించిన స్త్రీగా, ఇశ్రాయేలు వారు ఘోరమైన పాపం చేయడానికి కారణమైన స్త్రీగా ఈ యెజబేలుని మనం చూస్తాం. అసలు యెజబేలు ఎవరు? ఆమె చరిత్ర ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యెజబేలు అను మాటకు అర్థం దేవుడు ఏడి, దేవుడు ఎక్కడ అని అర్థం. యెజబేలు మనకు మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఈ యెజబేలు సీదోనీయులకు రాజైన ఎత్బయేలు కుమార్తె. ఈమె విగ్రహారాధికురాలు. బయలుదేవతను మరియు అహేరా వంటి దేవతలను పూజించుచు, జారత్వము జరిగించుచు జనులను పాపమునకు ప్రేరేపించిన స్త్రీగా మనం చూస్తాం. ఇశ్రాయేల్ రాజైన ఆహాబు ఈ యెజబేలును వివాహం చేసుకోవడం మనం చూస్తాం. ఈ యెజబేలు ఆహాబు పాపం చేయడానికి కూడా కారణమైంది. అది ఎలాగనగా, అతడు దేవతా స్తంభములను, విగ్రహాలకు బలిపీఠములను కట్టించుచు ఇశ్రాయేలీలు పాపం చేయడానికి కారణమయ్యాడు. ఇది మాత్రమే కాక, ఈ యెజబేలు యెహోవా ప్రవక్తలందరినీ వెతుకుతూ, వారిని చంపుతూ, వారిని తరుముతూ ఉండేది. ఆ కాలంలో యెహోవా ప్రవక్త అయిన ఏలియా ప్రవచించుచు, పరిచర్య చేయుచు ఉండేటివారు. యెజబేలు బయలు దేవతా స్తంభములను నిలిపెనని ఏలియా గ్రహించి రాజైన ఆహాబు నొద్దకు వచ్చి, యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ విషయం తెలుసుకున్న యెజబేలు ఏలియా మీద పగ పెంచుకొనినదై, ద్వేషం పెంచుకొనినదై అతని ప్రాణము తీయుటకు పొంచియుండెను. ఏలియా యెజబేలు చేత ప్రాణభయం నొందినవాడై యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గరకు పోయి అచ్చట దాగి ఉండెను. యెహోవా కాకోలములతో అతనిని పోషించుచూ ఉండెను. అనేక దినములైన పిమ్మట యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఏలియాకు ప్రత్యక్షమై ఆహాబును దర్శించమని చెప్పెను. అతడు ఆహాబు నొద్దకు వెళ్ళి, నీవు ఇశ్రాయేలు వారందరినీ, అదేవిధముగా నీ భార్య అయిన యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరా దేవత ప్రవక్తలైన 400 మందిని కర్మేలు పర్వతం మీదకు పిలువనంపమని చెప్పాను. ఆహాబు ఆ విధంగా సమకూర్చగా, వారందరితో ఏలియా ఒక్కడే దేవుడైన యెహోవా శక్తితో పోరాడి విజయం సాధించి వారందరినీ ఆ ఒక్కరోజే వధించెను. ఇశ్రాయేలు జనులందరి కన్నులు ఆ రోజు తెరవబడెను. ఈ భాగము మనం మొదటి రాజులు 18వ అధ్యాయంలో చూడగలం. ఈ విషయం తెలుసుకున్న యెజబేలు అత్యాగ్రహం నొంది ఏలియాను చంపుటకు మరింత ప్రయత్నం చేసెను, కాని యెహోవా అతడిని తప్పించుచూ ఉండెను. తర్వాత యెజబేలు యథావిధిగా తన పాపక్రియలు చేయుచు, జారత్వమును, విగ్రహారాధన జరిగించుచు ఆహాబు మరియు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకురాలయ్యెను. నాబోతు అనొక మనుష్యుని ద్రాక్ష తోటను ఆహాబు ఆశించగా అతడు అమ్ముటకు నిరాకరించెను. ఆహాబు మూతి ముడుచుకుని వాడే పరుండి ఉండగా ఈ యెజబేలు అతనిని ప్రేరేపించి నాబోతును చంపి ఆ ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకొనెను. యెహోవా కోపము రగులుకొనగా ఏలియా ఆహాబును ఎదుర్కొని ఆహాబును, యెజబేలును ఈ విధముగా శపించెను. ఏలియా యెజబేలు గూర్చి చెప్పిన శాపం ఏదనగా, అమాయకుడైన నాబోతును అన్యాయముగా రాళ్లతో చావుకొట్టిన రీతిని బట్టి యెజ్రెయేలు ప్రాకారమునొద్ద యెజబేలు శరీరమును కుక్కలు తినును అని శపించెను. ఆహాబు మరణించిన తరువాత ఏలియా అగ్నిరథముల చేత పరలోకమునకు కొనిపోబడెను. అతని తరువాత అతని ప్రియ శిష్యుడైన ఎలీషా పరిచర్య జరిగించుచూ ఉండెను. ఎలీషా నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహును
ఇశ్రాయేలు వారి మీద రాజునిగా అభిషేకించెను. ఆహాబు విషయమై ఏలియా ప్రవచించిన ప్రకారముగా ఆహాబు మరియు అతని కుటుంబ సమూల నాశనము కొరకు ఈ విధముగా జరిగాను. అతడు యెజబేలు కుమారుడైన యెహోరాముని చంపెను. అదే సమయములో అతనికి సహకారముగా ఉన్న యూదా రాజైన అహజ్యాని కూడా చంపెను. పిమ్మట యోహు యెజ్రెయేలుకు వచ్చెను. ఈ విషయం తెలుసుకున్న యెజబేలు ముఖమునకు రంగు పూసుకొనినది ప్రశస్తమైన ఆభరణములను ధరించి కిటికీలో నుండి తొంగి చూచుచుండెను. యోహు ప్రవేశించినప్పుడు యెజబేలు అతనిని తన మాయ మాటలతో వశపరుచుకొనుటకు ప్రయత్నించగా యోహు తల ఎత్తి యెజబేలు పక్కనున్న వారితో దీనిని పడద్రోయుడి అని ఆజ్ఞాపించగా యెజబేలు పడద్రోయబడెను. ఆమె రక్తము గోడల మీద గుర్రముల మీద చిమ్మెను. యోహు గుర్రములతో యెజబేలును తొక్కించి చంపెను. వారు యెజబేలును పాతిపెట్టుటకు ప్రయత్నించగా కపాలము, పాదములు, అరచేతులు తప్ప మరి ఏమీయూ కనపడలేదు. యెజబేలు యొక్క కళేబరమును యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలె ఉండును అని తన సేవకుడును తిష్బీయుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఈ విధముగా జరిగాను. ప్రియులారా, మనలో ఒకవేళ యెజబేలు ఆలోచనలు, యెజబేలు ప్రవర్తన ఉన్నదేమో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం మన దేవుడైన యెహోవాకు విరుద్ధమైన కార్యములను విడిచిపెట్టి ఆయన ఆశీర్వాదమునకు అర్హులు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.